అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కృష్ణ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేశాడు మీ విజయ్ కృష్ణ. ఏంటి ఆ టాపిక్ అని అనుకుంటున్నారా? అదే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ బిల్లులు చెల్లించేటువంటి ప్రక్రియను ఆధునీకరణ చేస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు మేనేజింగ్ డైరెక్టర్ సార్ గారు అయినటువంటి శివశంకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో డిజిటలైజేషన్ ద్వారా వినియోగదారుని యొక్క సమయం వృధా కాకుండా వారి ఇంటి వద్దనే, వారి కార్యాలయం దగ్గరే, వారు కూర్చున్న దగ్గర నుంచే బిల్లు కట్టుకునేటువంటి వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విద్యుత్ శాఖ కల్పించడం అనేటువంటిది శుభ పరిణామం అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వారు ఈ యొక్క విద్యుత్ బిల్లులకు సంబంధించి ఆధునీకరణ చేస్తూ డిజిటలైజేషన్ ద్వారా మీ బిల్లులను కట్టుకునేటువంటి వెసులుబాటును కల్పించింది. ఏంటి ఆ వెసులుబాట్లు అని అంటే, మీరు కార్యాలయాల చుట్టూ తిరిగి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మీదట మా సిబ్బంది కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించక విద్యుత్ యొక్క అదనపు రుసుములను మీకు పడకుండా మీ ఇంటి వద్దే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క యాప్ల ద్వారా, మీ యొక్క సెల్లులో యాప్ల ద్వారా డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా ఏపీఎస్పీడీసీఎల్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క విద్యుత్ బిల్లు చెల్లించవచ్చు. అలాగే ఈ యొక్క బిల్ డెస్క్ ద్వారా కూడా, మా యొక్క కంపెనీ యొక్క బిల్ డెస్క్ ద్వారా మీరు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. యూపీఐ యాప్ల ద్వారా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, ఇతర పేమెంట్ యాప్ల ద్వారా కూడా, అమెజాన్ పే, ఇతర పేమెంట్ యాప్ల ద్వారా కూడా మీరు మీ యొక్క విద్యుత్ బిల్లు ఇచ్చిన 14 రోజుల వ్యవధి లోపల బిల్లును బాధ్యతగా చెల్లించవలసి ఉంటుంది. బిల్లు ఇచ్చిన 14 రోజుల లోపల మీరు చెల్లించినట్లయితే ఎటువంటి అపరాధ రుసుములు మీకు చేర్చబడవు. సకాలంలో బిల్లులు చెల్లించడం వినియోగదారునిగా మీ బాధ్యత. విద్యుత్ సిబ్బందికి ఇబ్బంది కలిగించకుండా విద్యుత్ బిల్లులను మీ ఇంటి వద్దనే కట్టుకునేటువంటి వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ యొక్క బిల్లులో స్కాన్ ద్వారా కూడా కింద, మీ యొక్క బిల్లు కింద స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ ద్వారా కూడా మీరు బిల్లును పే చేయొచ్చు. రకరకాల పద్ధతుల ద్వారా, అలాగే ఇటు అర్బన్ రూరల్ ఏరియాస్లో ఉంటారు కొంతమంది, రూరల్స్ ఏరియాల్లో పల్లె గ్రామీణ వాతావరణంలో చిన్న చిన్న సెల్లులు ఉండవు. అటువంటి వారికి కూడా గ్రామ సచివాలయాల నుంచి మీ సేవ ద్వారా కట్టుకునేటువంటి వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అటు కాని పక్షంలో మీకు ప్రతి ఒక్క గ్రామాన చదువుకున్న విద్యార్థులే ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క సెల్లు పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులే. 80% మంది సెల్ యొక్క పరిజ్ఞానం ఉన్న వ్యక్తులే. కాబట్టి ఆ 20% మంది ఎవరైతే జ్ఞానం అంటే యాప్ల గురించి ఈ యొక్క పెద్దగా చదువుకొని వ్యక్తులు ఉంటారు, గ్రామంలో ముసలి ముత్కా ఉంటారు, వీళ్ళంతా ఈ యొక్క యాప్లు విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళను కోఆర్డినేట్ చేసుకొని, అలాగే మా శాఖ అధికారులు కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి సిబ్బంది వరకు అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియ గురించి మీకు ఎవరిని అడిగినా కానీ విశదీకరించి, మీకు వారి యొక్క సమయాన్ని కేటాయించి, మీ యొక్క ఎటువంటి డౌట్లున్నా మా సిబ్బంది మీకు ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు. కాబట్టి మొదటగా ఇటు ప్రజలకు, అధికారులకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మీరు వివరించినట్లయితే దశల వారీగా ఇది చాలా ఈజీ ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా
వారి యొక్క పేమెంట్స్ను వారే కట్టుకునే విధంగా మనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సిబ్బంది కూడా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర కౌంటర్ల దగ్గర ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లు ఉంటాయి. ఆ యొక్క హెల్ప్ డెస్క్లో మా యొక్క సిబ్బంది మీకు వివరించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఆ యొక్క బిల్లుకు సంబంధించి డౌట్లు ఏమైనా ఉంటే ఆ హెల్ప్ డెస్క్ ద్వారా మీరు విషయ పరిజ్ఞానాన్ని పొంది విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ వారు మీకు విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆధునీకరణకు అందరూ సహకరించాలి. ఇటు ప్రజలు, అటు అధికారులు, ఇటు ప్రభుత్వం 3 సమన్వయం చేసుకుంటే తప్ప ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకోకపోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతను తీసుకొని క్రింది స్థాయి అధికారి దగ్గర నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా మీకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి విద్యుత్ వినియోగదారులారా, మీరు మీ యొక్క బిల్లును సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖ మనుగడకు మీరు తోడ్పడతారని, మా శాఖ అభివృద్ధికి మీరు బీజం వేస్తారని ఆశిస్తూ ఈ యొక్క ఆధునికమైనటువంటి ప్రక్రియను గమనించి మీ యొక్క విద్యుత్ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం లోపలనే, నిర్ణీత సమయం లోపల కట్టుకున్నట్లయితే అటు మీకు సర్ఛార్జీలు పడవు, మా యొక్క సిబ్బంది మీకు ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందికి గురి చేయకుండా మా యొక్క సిబ్బంది 24 గంటలు మీకు పనిచేస్తున్నారు. మీరు వాడుకున్నటువంటి కరెంటు బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మీరు నాణ్యమైన విద్యుత్తును పొందుతారు. మా సిబ్బంది కూడా మీకు నాణ్యమైన విద్యుత్తును ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మా యొక్క రెవెన్యూ లోటు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు ప్రజలు సహకరించి మా యొక్క విద్యుత్ శాఖ అధికారులను అందరూ కూడా ముందరికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఇటీవల మీ సమయాన్ని ఎక్కువ వృధా చేసుకునేటువంటి సమయం కూడా ఇంకా లేదు. మీరు ఎటువంటి మా యొక్క సిబ్బంది మీ దగ్గరికి రాలేదు, కట్టించుకోలేదు అనే ఇది లేకుండా మీ సెల్లులోనే మొత్తం యాప్ ద్వారా మీరు చెల్లించేటువంటి విధానాలు అన్నీ కూడా మీకు సెల్లులోనే ఉన్నాయి. కాబట్టి దయించి మా సిబ్బందితో మీరు విషయ పరిజ్ఞానాన్ని పొందండి. చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఫోన్పే, ఈ గూగుల్ పే ఇవన్నీ అలవాటే. మీ సేవ ద్వారా అయినా కట్టుకోండి. రూరల్స్ పల్లె గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే సచివాలయాల్లో పే చేసుకోండి, లేదు మీ సేవల ద్వారా అయినా కట్టుకోండి, లేదు మా సిబ్బంది హెల్ప్ డెస్క్నైనా వాడుకొని మీరు బిల్లులు ఎలా చెల్లించాలో ఒకసారి చూస్తే, 1-2 సార్లు చూస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మేము చెప్పాల్సిన అవసరమే లేదు. మీరే ఆ 14 రోజుల లోపల 14 రోజుల లోపల మీకు ఖచ్చితంగా బిల్లు వస్తుంది. ఆ బిల్లు వచ్చిన 14 రోజుల లోపల మీరు చెల్లించేస్తే మా యొక్క సిబ్బంది మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఇబ్బందికి గురి చేయరు. కాబట్టి మీరు ప్రజలారా, మీరందరూ కూడా మాకు సహకరించి మా యొక్క ఈ యొక్క ఆధునీకరణమైనటువంటి డిజిటల్ రంగంలో ముందడుగు వేసినటువంటి మా శాఖకు మీ యొక్క తోడ్పాటు ఎంతో అవసరమని, అందుకే ఈ వీడియో ద్వారా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మేము చెప్పేది, డిజిటలే ముద్దు, కౌంటర్ పేమెంట్స్ వద్దు. డిజిటల్ పేమెంటే ముద్దు, కౌంటర్ పేమెంట్స్ వద్దు. ఎందుకంటే టైం వేస్ట్ అనేది, కాలం అనేది, మీరు మీ పనులను పక్కన పెట్టి అదే పనిగా మా యొక్క ఆఫీసుల దగ్గరికి వచ్చి మీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీ పేమెంట్స్ మీ ఇంటి వద్దనే చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడే మీ బటన్ మీరు నొక్కేస్తే మీరు హ్యాపీ, మీరు బిల్లు పే చేస్తే మా అధికారులు హ్యాపీ. సకాలంలో విద్యుత్ శాఖకు సహకరించినందుకు అటు ప్రభుత్వము హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేటువంటి బాధ్యత మా యొక్క విద్యుత్ అధికారులది.
సకాలంలో బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత అటు ప్రజలుగా మీది, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలు అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఏది కూడా మొదట్లో విషయ పరిజ్ఞానం అటు ప్రజలకు ఇటు అధికారులకు పూర్తిగా ఉండదు. కాబట్టి వారు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఎట్టి పరిస్థితులు మొదట్లో కొద్దిగా అటు ప్రజలకు అధికారులకు మధ్య ఇంటరప్షన్స్ ఉంటాయి. అది క్లారిఫై ద్వారా మనం ముందరికి తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్స్ను ఎప్పుడైతే సిబ్బంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. డిజిటలైజేషన్ ప్రక్రియ మొదట్లో కొద్దిగా విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేసేదానికి కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నా ఖచ్చితంగా ఇది ముందరికి తీసుకెళ్తే హ్యాపీగా ప్రజలు కట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది అనేది ఉండదు. అటు వారికి ఇబ్బంది ఉండదు, ఇటు మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఓపికగా ప్రజలకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అందరూ ఓపికగా ప్రజలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ దిశగా ముందుకు తీసుకెళ్తాము. కాబట్టి అందరూ సమన్వయంతో చేసుకుంటూ అటు సంస్థ యొక్క భవిష్యత్తును, ఇటు ప్రజల్లో మనకున్నటువంటి వెయిటేజ్ను రెండింటిని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు అధికారులుగా మనకుంది. అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇటు అధికారులకు అటు ప్రజలకు ఇద్దరికీ కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనమందరం మన బాధ్యతను సమిష్టిగా చేసుకుంటూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించండి, విద్యుత్ సిబ్బందికి తోడ్పడండి. ఖచ్చితంగా డిజిటల్ సేవలే ముద్దు, కౌంటర్ పేమెంట్లు వద్దు. ఖచ్చితంగా మీరు మీ యొక్క విద్యుత్ బిల్లు ఇచ్చిన 14 రోజుల వ్యవధిలోనే చెల్లించి సంస్థ యొక్క ఉన్నతికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయ్ కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే విజయ్ కృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షక సోదరి మనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా ఒక మంచి కంటెంట్ను ప్రజలకు భవిష్యత్తులో తరాలకు ఉపయోగపడే విధంగానే ఈ ఛానల్లో ప్రతి విషయ పరిజ్ఞానాన్ని ప్రజల యొక్క ఉన్నతికే ఉపయోగిస్తానని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ, మంచి కంటెంట్లనే మీ ముందుకి తీసుకొస్తానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయ్ కృష్ణ. జై హింద్.